సిట్ విచారణ కోసం అని చెప్పేసి కేటీఆర్ నిన్న మీటింగ్ లో ఒక మాట మాట్లాడడం జరిగింది. అయితే ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడింది ఏంటి అంటే సిట్ అనేది లాస్ట్ టైం మనం చూసిన హిట్ సినిమా లాగా మార్చేశారు. హిట్ 1, హిట్ 2, హిట్ 3 లాగా మాదిరిగా మార్చేసినారు. ఇప్పుడు ఉన్నది మనకి సిట్ 1, సిట్ 2, సిట్ 3 అని చెప్పేసి తీసుకున్నది ఏదో టైం పాస్ పనులు, పొలిటికల్ గా వీళ్ళు చేసే డ్రామా, డైవర్షన్ పాలిటిక్స్ అని అంటున్నారు. మరి దానిపైన మీ అభిప్రాయం? ఆయనకు హిట్ల మీద, సూపర్ హిట్ల మీద చాలా అవగాహన ఉంది. ఎందుకంటే ఆయన సూపర్ హిట్లు, సూపర్ హీరోలతోని, సూపర్ హీరోలతో తిరిగిన వ్యక్తి కాబట్టి ఆయనకు చాలా అవగాహన ఉంది. ఒక పార్టీ లైన్ మీద పనిచేసేటప్పుడు ఆ పార్టీ స్థితిగతులు కేటీఆర్ గారికి తెలుస్తాయి. సిట్ మీద పనిచేసేటప్పుడు ఎవరికి తెలవాలి? అధికారులకు తెలవాలి. మరి నీకు సోయి లేదా కేటీఆర్ గారు? నీకు సోయి లేదా? ఇలా గవర్నమెంట్ ఏమంటే సిట్ విచారణ ఎట్లా చేస్తుంది? ఒకవేళ చేయాలని అనుకున్నాం, మరి 2 సంవత్సరాలు మేము ఊకుంటామా? ఎప్పుడో చేస్తుంటిమి కదా. నీకు సోయి లేకుండా ప్రెస్ మీట్ నలుగురు ఎమ్మెల్యేలని, నలుగురు మాజీ మంత్రులను పెట్టుకొని మాట్లాడితే, విచ్చలవిడిగా మాట్లాడితే అయిపోతుందా? కాదు. సిట్ విచారణ ఏంటంటే సిట్ తన పని తను చేసుకుపోతుంది. ఒకవేళ మేం చేయాలంటే మేము వచ్చిన 2 సంవత్సరాల నుంచి మేము ఎప్పుడో చేస్తుంటిమి, ఎప్పుడో మిమ్మల్ని కారాగారంలో పెడుతుంది. కానీ మా పద్ధతి, మా గౌరవ ముఖ్యమంత్రి, మా పిసిసి అధ్యక్షులు, మా లైన్ అది కాదు. మాది క్రమశిక్షణ పార్టీ, నికాసుగా నిజాయితీగా ప్రజలలో ఉండే పార్టీ. ప్రజలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అభివృద్ధి చేస్తుందనే కోణంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. దానికి చిత్తశుద్ధితోనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఈ రోజు వరకు ప్రజలతోని మమేకమై ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది, జాబ్ క్యాలెండర్ మీద రకరకాలుగా అన్ని దాని మీద రివ్యూలు చేసుకుంటూ, వీళ్ళున్న గతంలో బీఆర్ఎస్ పరిపాలించిన రాష్ట్రం వాళ్ళు పోయేటప్పటికి మిగులు బడ్జెట్ ఉండే, లోటు బడ్జెట్ ఉండే. దాన్ని మేము అంచెలంచెలుగా ఏం తీసుకొస్తే ఏం జరుగుతుంది, ప్రజలకు ఎట్లా న్యాయం చేయాలి, ఈ కోణంలో అనుక్షణం మా మంత్రివర్గం, మా గౌరవ ముఖ్యమంత్రులు, ఆయన నిన్న రాత్రి రావడం జరిగింది. ఎందుకమ్మా 15 రోజులు ఎందుకు పోవాల్సి వచ్చింది విదేశాలకు? మన దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్, కంపెనీస్ తేవాలి, డెవలప్మెంట్ చేయాలి, తెలంగాణ రాష్ట్రాన్ని మార్చాలి అనేసి ఆ ఉద్దేశంతో పోతుంటే వీళ్ళు విచ్చలవిడిగా మాట్లాడతారు. మాట్లాడేటప్పుడు మీరు కూడా గతంలో పాలించిన 10 సంవత్సరాలు విలువలు, నీతి, నిజాయితీ, క్రమశిక్షణ ఇవన్నీ ఆలోచన చేసి మాట్లాడితే బాగుంటది అని చెప్పి మీ ద్వారా వారికి సూచిస్తా ఉన్నాం. డలాస్ కి కూడా వెళ్ళింది ఏదో చదువుకోవడానికి, ఇప్పుడు చదువుకోనికి ఏముంది, పరిపాలన గురించి తెలియనోడు మరి పదవెందుకు ఎక్కినావు అని చెప్పేసి అపోజిషన్ నుంచి కూడా మాట్లాడుతున్నారు. మరి దానిపైన మాట్లాడినోడు తిక్కలో నెంబటి తిరణాలు పోతానంట, ఎక్కనిక దిగనికనే సరిపోయిందంట. గట్లుంది అలా మాటలు. ఎవడన్నా మాట్లాడే మాటలేనా? మీరు గౌరవ హోదాలో ఉండి, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండి, మాజీ మినిస్టర్ అయి ఉండి మీరు మాట్లాడే మాటలేనా? సిగ్గు అనిపించాలి మాట్లాడే ముందు. ఒకవేళ పోవాలనుకుంటే ఆయనని ఎవరన్నా ఆపుతారా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు కేటీఆర్? ఆలోచన చేసి మాట్లాడు, ఆవేశపూరితంగా మాట్లాడకు. నువ్వు వాళ్ళకు కుర్చీ పోయినప్పటి నుంచి అమ్మా నిద్ర పడతలేదు, వాళ్ళ పని ఒకటే అయిపోయింది. ఏం చేస్తారంటే బయటికి వెళ్ళి ఏ చిన్న ఇష్యూని కూడా, నిన్న కూడా ఆడు హుజురాబాద్ లో పాడి కౌశిక్ రెడ్డి గారు సేమ్ ఆ మెంటాలిటీతోనే, అట్లాంటి మెంటాలిటీ వీళ్ళు అడిక్ట్ అయిపోయారు. వీళ్ళు గతంలో సరే ఇంకా నేను మాట్లాడలేను వాళ్ళ గురించి, కానీ లుచ్చ, లంగా, దొంగ ఇవన్నీ పనులలో మమేకమై ఉన్నోళ్ళు వీళ్ళందరూ కూడా. వీళ్ళకి ఇప్పుడు ఏమైందంటే ఈ రాబడి మొత్తం లేక వీళ్ళకి నిద్ర పడతలేదు, రకరకాల ఇబ్బంది, అసలు నిద్ర పడతలేదు. బయటికి వెళ్తే ఏం దొరుకుతుందో, చిన్న పాయింట్ ఏదైనా దొరికిందా చేస్తుంది. మరి ఇంత సోయిన్నోళ్ళు అసెంబ్లీ మొన్నటి దాకా నడిచింది. మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు స్వయంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. భయ్ మీరు ఒకవేళ ప్రజల మీద మాట్లాడాలి, గవర్నమెంట్ మీద వేలు ఎత్తి చూపాలంటే మీకేడా మీడియా ముంగల్లా అసెంబ్లీలే కదా మాట్లాడాలి కదా అసెంబ్లీలా. మరి ఎందుకు రాలే? ఎందుకు దింకపోయారు మీరు అసెంబ్లీల నుంచి? ఎందుకు ముఖం చాటేసిరు మీరు అసెంబ్లీల నుంచి? ఎవరన్నా చూసినరమ్మా? మా గౌరవ ముఖ్యమంత్రి పోయి ప్రతిపక్షంలో ఉన్న నాయకుడిని కలవడం ఏడనన్నా మీరు చూసిండ్రా? ఇది మా క్రమశిక్షణ, ఇది మా పార్టీ లైన్, ఇది మా పార్టీ ఎజెండా. కాబట్టి మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోవాలి. ఈ రోజు కుక్కను కొడితే కూడా ఎవడు ఊకోడు. మీరు అనుకుంటున్నది బరి తెగించి ఒకవేళ మీరు మాట్లాడితే బట్టలు కూడా తీసి మీ అనికి తరిమి కొట్టాల్సి వస్తుంది. మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులను ఏమన్నా అంటే నేను చెప్తా ఉన్నా, తిరగనీకపోతే
ఒకవేళ ఆయనకు అట్లా ఇంకేదో టూర్ పర్పస్ పోతే బరాబర్ చెప్పిపోతాం భయ్. మా 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 మంత్రి, మా సీఎం గారు పోతే మా మంత్రివర్గం ఉంది, మా డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, మా పిసిసి అధ్యక్షులు ఉన్నారు. మా పార్టీకి చాలా పెద్ద లైన్ ఉంటది. మీలాగా బట్టెబాజులు లంగ మాటలు చెప్పి పోవాల్సిన అవసరం మాకు లేదు, మా ముఖ్యమంత్రికి లేదు. కష్టపడి వచ్చిండు, కష్టాల నుంచి వచ్చిండు, నిరుపేద కుటుంబం నుంచి వచ్చిండు. కాబట్టి ఆయనకు అన్ని లైన్స్ తెలుసు. మాట్లాడే ముందు నికాస్సుగా నిజాయితీగా మాట్లాడే వ్యక్తిత్వం ఉన్నోడు. ఇంకా 10 సంవత్సరాలు మీరు ఇట్లనే రోడ్ల మీదే ఉండాలి, మేము ఇట్లనే పరిపాలిస్తామని చెప్పి మీ ద్వారా సూచిస్తా ఉన్నాం. అలానే రాష్ట్రానికి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది కదా, దాంట్లో ముఖ్యంగా దళితులకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. మరి ఈసారి బడ్జెట్ సమావేశాలు ఏ విధంగా ఉంటాయి? ఏముంటాయమ్మా, 2 మంత్రులు కేంద్ర మంత్రులు ఉన్నారు. వాళ్ళు ఆలోచన చేయాలి. కొద్దిగా వాళ్ళకి సిగ్గు అనిపించాలి. ఎందుకు సిగ్గు అనిపించాలంటే తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ గవర్నమెంట్ చిల్లి గవ్వ లేకుండా వదిలిపెట్టిపోయింది. ఈ రోజు మనం ఆ రాష్ట్రాన్ని ఆదుకునే పరిస్థితులలో మనం ఉంటే, ఆ రాష్ట్రాన్ని ఆదుకోవాలని ఒక ఆలోచన ఉంటే వాళ్ళు ఏమన్నా చేసి ఉండేవాళ్ళు. కాబట్టి ఆ సోయి వాళ్ళకి లేదు. ఏమున్నా కానీ కూడా నరేంద్ర మోడీ, అమిత్ షా భజన చేయాల్సిందే. ఒకవేళ వీళ్ళు గట్టిగా అడిగిర్రు అనుకో, తెల్లారి వీళ్ళ రిబ్బన్ కట్ అయిపోతుంది. కాబట్టి వీళ్ళ చైర్ని కాపాడుకోవడానికి వీళ్ళు ఏం మాట్లాడారు అట్లా అనుకుందాం. ఒకవేళ 8 మంది ఎంపీలు గట్టిగా పనిచేస్తే తెలంగాణ రాష్ట్రానికి ఏం దేవచ్చో వాళ్ళకి తెలుసు. అయినా సరే బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు కూడా తెలంగాణ రాష్ట్రానికి ఎంత ఏం కేటాయించాలనేది కూడా వీళ్ళకి తెలిసి ఉంటుంది. మరి తెలిసినప్పుడు ఆలోచన లేకుండా మీరు కొద్దిగానన్నా తెలంగాణ మీద సానుభూతితోనన్నా బీసీ, ఎస్టీ, మైనారిటీ వీళ్ళందరినన్నా కనీసం మనసు చెల్లించిపోదా? మాట్లాడతారు ఎలక్షన్ల రాగానే నేను అది చేస్తా, నేను ఇది చేస్తా. నికాసుగా పార్లమెంట్ లో కూర్చొని నిజాయితీగా నువ్వు తెలంగాణకు బడ్జెట్ తెస్తే నీకు మేం స్వాగతం పలుకుతాం భయ్. ఈ రోజు మీరు ఏం ముఖం పెట్టుకొని మీరు తెలంగాణ రాష్ట్రం మంత్రులుగా ఉన్నారు? ఆలోచన చెయ్యండి. బడ్జెట్ విషయానికి వచ్చేసరికి పూర్తిగా తెలంగాణ రాష్ట్రానికి ఎప్పుడు కూడా న్యాయం జరగలేదు. ఇప్పుడు కాదు, గతంలో కూడా ఎప్పుడు న్యాయం జరగలేదు. కానీ ఇప్పుడు మనం ఉన్న కష్టకాలంలో కేంద్రం ఆదుకుని ఉంటే మంచిగా ఉంటుండే. నేను ఒక కాంగ్రెస్ పార్టీ నాయకునిగా, కార్యకర్తగా వాళ్ళకు సూచన చేస్తున్నా. మళ్ళీ ఏదన్నా అవకాశం ఉంటే కేంద్ర మంత్రులుగా ఉన్నోళ్ళు కానీ, ఎంపీలుగా, బీజేపీ ఎంపీలుగా ఉన్నోళ్ళు కానీ కొట్లాడండి. రాష్ట్రాన్ని కాపాడుకుందాము. రాష్ట్ర పరిస్థితి ఇబ్బందులలో ఉంది, గాడిలో ఉంది, రకరకాల ఇబ్బందులలో ఉంది. కాబట్టి మీ అందరికి కూడా సూచన చేస్తా ఉన్నాము. ఇంకేమన్నా ఉంటే కూడా మీరు నరేంద్ర మోడీ గారికి సరే ఒకవేళ గట్టిగా మాట్లాడలేరు కాబట్టి లోపల ఇంట్లో పోయి ఇంకేదైనా చేసి కూడా మీరు తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, అదే విధంగా గౌరవం మీ బీజేపీ ఎంపీలు. కాబట్టి మీ అందరికి కూడా ఒకటే సూచన చేస్తున్నా, తెలంగాణలో రాబోయే మున్సిపల్ ఎన్నికలలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ కూడా మంచి పట్టం కట్టడానికి రెడీ ఉన్నారు. అవన్నీ కూడా 11వ తారీఖు ఎలక్షన్ ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మున్సిపల్లో ఎలక్షన్ జరిగే నాయకులకు, మా వాళ్ళందరికీ కూడా మళ్ళొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాబోయే రోజులలో ఏ ఎలక్షన్ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ ఎలక్షనే. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉంటది. మీరు ఏం ఇబ్బంది పడకండి, బాధపడకండి. మీకు ఏమైనా ఆవేశము, మీకు ఏదైనా వస్తే మాట్లాడండి, కానీ గౌరవంగా మాట్లాడండి. మీరు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే మాత్రం సహించేది లేదు. ఖచ్చితంగా మూల్యం చెల్లిస్తామని చెప్పి మీ ద్వారా వాళ్ళకి సూచిస్తా ఉన్నాం.